So in the spider tool మనం ఏం చేస్తున్నాం అంటే we are trying to import some of the important things. So మనం కొన్ని import చేస్తున్నాము. So in this one what we are not having, mglearn is not there, matplotlib లేదు. So it is asking, so import mglearn. So mglearn import చేస్తున్నాము. Now we want to import matplotlib also. So అది కూడా import చేయాలి. So that we are going to import matplotlib dot pyplot as plt. ఓకే, సో మనం యూజ్ చేసింది ఏంటంటే టూ ఫంక్షన్స్ అండి. ఇంపోర్ట్ mglearn, ఇంపోర్ట్ matplotlib. సో వీఆర్ డూయింగ్ ఆన్ ఫార్గ్ డేటా సెట్. ఫార్గ్ డేటా సెట్ మీద ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో వీ హ్యావ్ టాస్క్డ్ దట్ ఇంపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాజిస్టిక్ రిగ్రెషన్, లీనియర్ సపోర్ట్ వెక్టర్ క్లాసిఫైయర్, ఈ రెండింటిని తీసుకున్నాం. ఎక్స్ కమా వై mglearn డేటా సెట్, ఫార్గ్ డేటా సెట్ తీసుకున్నాం. So when we are asking that to run, that is for the model AX zip, sorry, the linear support vector classifier. So linear support vector classifier as run చేసినప్పుడు, so what we are going to get? So when it has been running that with the EPS file and alpha value is 0.7. So మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే this is the thing. So what's happening here is that first one is your linear support vector classifier, ఇంకోటి logistic regression. So these are working very efficiently, but when you compare with both of them, an edge of detection అంటే ఏమవుతుందో ఒకసారి చెక్ చేయండి. కంఫైన్డ్ అంటే కరెక్ట్గా ఎడ్జ్ ఆఫ్ డిటెక్షన్ కింద మీకు క్లాసిఫై అవుతుంది లాజిస్టిక్ రిగ్రెషన్. లీనియర్ సపోర్ట్ వెక్టర్ క్లాసిఫైయర్లో క్లియర్గా క్లాసిఫై చేయగలుగుతుంది. ఈవెన్ దో యూ హ్యావ్ సమ్ వాల్యూస్ ఇక్కడ అక్కడ ఇక్కడ ఉన్నాయి. ఒకసారి చూసుకోండి, ఇక్కడ రెడ్ కలర్ చూసారా? సో ఈ రెడ్ కలర్ అటువైపు ఉండాలి, బ్లూ కలర్. సో బట్ ఈవెన్ దెన్ ఆల్సో it is able to exactly divide the classification of your data set into two classifiers. Okay, two classifiers కింద డివైడ్ చేయగలుగుతుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ వాట్ వీ హ్యావ్. మెయిన్గా ఏంటంటే it is been doing both the models in terms of L2 regularization అంటారు. అంటే L2 అంటారు, L2 regularization అంటే ఏంటంటే we have been doing the division of the data, but there are some misclassification of 2 points. మనం క్లాసిఫై చేయగలుగుతున్నాం కానీ ఎగ్జాక్ట్గా బైనరీ క్లాసిఫైయర్ కింద. బట్ ఏంటంటే మెయిన్గా ఏంటంటే you have 2 points. One point is in another classifier, another point is in some other classifier. So blue color లో ఉన్నది ఆ 2 points దగ్గర మిస్క్లాసిఫికేషన్ జరిగింది. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్. సో దట్ ఈస్ టు బి ఓవర్కమ్. అంటే విల్ ట్రై టు ఓవర్కమ్, కొంచెం ట్రై చేద్దాం ఓవర్కమ్ చేయడానికి. సో దట్ విల్ బి డూయింగ్. ఓకే, సో దట్ ఈస్ బీన్ ఓవర్కమ్ విచ్ ఈస్ టు బి డన్. సో ఆ ఓవర్కమ్ చేయడం కోసం వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ దట్ వీఆర్ ట్రైయింగ్ టు డూ సమ్ చేంజెస్. ఓకే, వీఆర్ ట్రైయింగ్ టు డూ సమ్ చేంజెస్ బికాస్ క్లాసిఫికేషన్ జరుగుతుంది కానీ అంత అప్రాపరియేట్గా జరిగిన సమ్ వాల్యూస్ సేమ్ క్లాసిఫైయర్లో లేవు, వేరే క్లాసిఫైయర్లో కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ దట్. సో టు డూ that also we'll do some changes. సో ఇక్కడ క్లాసిఫైయర్ లో ఒకసారి చెక్ చేస్తే what is the thing is that you can see the logistic regression and support classifier. Main ga C value, we are keeping stress in the algorithm, low level values of C in the algorithm. So C values change చేసుకుంటూ వెళ్తే you may have some changes in your classification. సో క్లాసిఫికేషన్ చేంజెస్ చూడొచ్చు.
ఆ చేంజెస్ బట్టి మీకు కొంచెం బెటర్గా రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ దట్. ఓకే. సో ఫర్ ఇన్ the same way we are going to do for the another data set, that is now for the breast cancer data set. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇదే లీనియర్ క్లాసిఫైర్ లాజిస్టిక్ రిగ్రెషన్ ఏదైతే ఉందో లీనియర్ లాజిస్టిక్ రిగ్రెషన్, సో దాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ డేటా సెట్ మీద ఇంప్లిమెంట్ చేస్తాం. సో వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ దట్ మనం ఏం చేయాలి అంటే ఇంపోర్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ లోడ్ అండర్ స్కోర్ బ్రెస్ట్ అండర్ స్కోర్ క్యాన్సర్. సో ఈ డేటా సెట్ని ఇంపోర్ట్ చేసుకోమన్నాం. సో ఆ డేటా సెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని స్ప్లిట్ చేయాలి ట్రైనింగ్కి టెస్టింగ్కి. సో వీఆర్ యూజింగ్ ట్రైన్ అండ్ టెస్ట్ స్ప్లిట్ ఆపరేషన్. సో అదొక ట్రైన్ అండ్ టెస్ట్ స్ప్లిట్ ఆపరేషన్ కూడా మనం చేస్తాం ఇక్కడ. సో దట్ వీఆర్ గోయింగ్ టు డూ. సో ఆ ఫంక్షన్ కూడా వాడాలి, లాజిస్టిక్ రిగ్రెషన్ ఫంక్షన్స్ వాడాలి. ఇఫ్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్ దెన్ వీ హ్యావ్ టు రన్ ద ప్రోగ్రామ్. అది రన్ చేయాలి. ఇఫ్ యూ రన్ దట్ యూ షుడ్ గెట్ ద రిజల్టెంట్ అవుట్పుట్. ఓకే, మనకు ఒక రిజల్టెంట్ అవుట్పుట్ రావాలి. సో దట్ ఈస్ ద థింగ్. సో దట్ వీఆర్ గోయింగ్ టు డూ నౌ. ఓకే. సో ఇక్కడ ఉన్న డేటా సెట్లోని మెయిన్గా ఏంటంటే వీ హ్యావ్ లోడెడ్ ఎస్క్యూఎల్ అండ్ డేటా సెట్ ఇంపోర్ట్ లోడ్ బ్రెస్ట్ అండర్ స్కోర్ క్యాన్సర్. సో బ్రెస్ట్ డేటా సెట్ని ఇంపోర్ట్ చేసాము. సో దాన్ని రీడ్ చేసాం క్యాన్సర్ అనే ఒక ఫంక్షన్కి. సో దాన్ని ట్రైన్ అండ్ స్ప్లిట్ ఆపరేషన్ చేయమన్నాం. సో వీ హ్యావ్ ఆస్క్డ్ దట్. సో స్ప్లిట్ ఆపరేషన్ చేయమన్నాం కాబట్టి వీ హ్యావ్ నాట్ యూజ్. సో అందుకని ఇక్కడ రెడ్ కలర్ చూపిస్తుంది. యూ హ్యావ్ అన్డిఫైన్డ్ ట్రైన్ అండ్ స్ప్లిట్ ట్రైన్ అండ్ టెస్ట్ స్ప్లిట్ అది చేయలేదని చెప్తుంది. సో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ ఈస్ దట్ ఐ విల్ డూ సమ్ చేంజెస్. Very. So అవసరం లే, ఇది అవసరం లే, ఇది అవసరం. సో మనకి కొన్ని అవసరం లేని ఫంక్షన్స్ ని హ్యాష్ పెట్టాను. సో వాట్ వీఆర్ యూజింగ్ ద ఓకే టు స్టాప్ what is asking. So what is the output you are getting here is that training and testing. So you are getting 95 94.6 and you are getting in terms of 95.8. సో ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ స్ప్లిట్ ఆపరేషన్స్ చేస్తే మనకు వచ్చిన రిజల్ట్స్ అవ్వండి. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, ట్రైన్ అండ్ టెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్ప్లిట్ ఆపరేషన్ వెన్ వీఆర్ డూయింగ్ దట్. సో ఇందులో ఏం చేస్తామంటే లాజిస్టిక్ రిగ్రెషన్లోని సి వాల్యూ ఫస్ట్ ఏమీ లేదు అని అంటే ఇట్ ఈస్ టేకెన్ యాజ్ 1. డోంట్ ఫర్గెట్ దట్. ఓకే, సి వాల్యూ ఏమీ లేదు అని అంటే ఇట్ ఈస్ టేకెన్ యాజ్ 1. అదే అక్కడ సి వాల్యూ దగ్గర ఇఫ్ యూ డూ సమ్ చేంజెస్. సో వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ దట్ మీరు అదే సి వాల్యూ దగ్గర సి ఈక్వల్ టు క్యాపిటల్ సి ఈక్వల్ టు 100 అని పెట్టండి. ఓకేనా. సో వెన్ యూ కీప్ 100, right? So if you are keeping 100 and if you run the program, so what is the result you are going to get? Previous case లో 94.6 95.8, ఇప్పుడేమో మీకు 94.8 95.1. సో సి వాల్యూ 100 పెడితే, అదే కనుక సి వాల్యూ 0.01 పెడదాం.
సో ఇఫ్ యూ రన్ 93, 93, 93.4 వచ్చిందండి. ఇంకో చోట 93.93 వచ్చింది. ఒకసారి 93.4 వచ్చింది. సో దట్ ఈస్ దట్ makes to say that C value changes బట్టి to identify whether the test accuracy is decreasing or not default parameters తో. అంటే C value changes బట్టి మీ టెస్ట్ accuracy డిక్రీజ్ అవుతుందో లేదో చెక్ చేయండి. సో ఫస్ట్ టైం 95.8 ఉందండి టెస్ట్ accuracy. నెక్స్ట్ టైం 95.1కి వచ్చింది. నెక్స్ట్ టైం 93కి వస్తుంది. సో దట్ is the test accuracy changes. So that is being shown here once again. Right, C value changes batti these are the things what you are getting. So E changes batti training and testing accuracy values are decreasing. So gradually they are getting decreasing. Decrease అవుతూ అండర్ ఫిట్టింగ్ అనే కాన్సెప్ట్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అండర్ ఫిట్టింగ్ అనే దానికి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో దట్ యూ షుడ్ ఏబుల్ టు ఓవర్కమ్. సో ఫర్ దట్ అలా ఉన్న క్లాసిఫై లీనియర్ మోడల్స్ లో మనము లీనియర్ లాజిస్టిక్ రిగ్రెషన్ కానీ లీనియర్ సపోర్ట్ వెక్టర్ క్లాసిఫైర్ కానీ యూజ్ చేయొచ్చు. అదే లీనియర్ మోడల్స్ లో మల్టీ క్లాసిఫికేషన్ చేయాలి అంటే దట్ ఈస్ మోర్ దాన్ బైనరీ, మోర్ దాన్ టూ బైనరీ క్లాసిఫికేషన్ కన్నా ఎక్కువ చేయాలంటే వన్ వెసెస్ రెస్ట్ అప్రోచ్ అని వన్ కాన్సెప్ట్ ఉంది బైనరీ మోడల్లో. ఓకే, సో దట్ ఎందుకు అని అంటే ఈ వన్ వెసెస్ రెస్ట్ అప్రోచ్ అనేది దిస్ ఈజ్ యూజ్ టు సెపరేట్ ద క్లాసెస్ ఇంటూ సమ్ అదర్ క్లాసెస్. అంటే వన్ వెసెస్ రెస్ట్ అప్రోచ్. సో ఈ వన్ వెసెస్ రెస్ట్ అప్రోచ్ ఏంటంటే మోర్ దెన్ టూ క్లాసెస్ ని కింద మనం డివైడ్ చేయాలి అని అంటే వీ కెన్ గో ఫర్ దిస్ వన్. ఓకే, మోర్ దెన్ టూ క్లాసెస్ కింద డివైడ్ చేయాలి అనుకుంటే కనుక వీ కెన్ యూజ్ దిస్ వన్ వెసెస్ రెస్ట్ మెథడ్. సో అది యూజ్ చేసుకుంటే మనము చేంజెస్ చేయొచ్చు, టూ క్లాసెస్ కింద ఎక్కువ కింద డివైడ్ చేయొచ్చు. దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ దట్. ఇందులో మెయిన్గా ఏంటంటే గాషియన్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తారు. ఓకే, ఇందులో మెయిన్గా గాషియన్ డిస్ట్రిబ్యూషన్ని యూజ్ చేస్తాం మనం. సో ఫర్ దట్ వాట్ యూఆర్ డూయింగ్ ఈస్ దట్, సో ఫర్ sklearn for the dataset we are taking a dataset to import make underscore blobs. ఒక బ్లాబ్స్ అనే డేటాసెట్ తీసుకుంటున్నాం. బ్లాబ్స్ అంటే అందులో ఏంటంటే జస్ట్ లైక్ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నట్టుగా ఉంటాయి. సో ఆ బ్లాబ్స్ డేటాసెట్ ఏంటంటే ఒక ర్యాండమ్ స్టేట్ 42 అనే ర్యాండమ్ స్టేట్లో రన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో వెన్ వీఆర్ ట్రయింగ్ దట్ ఇట్ ఈస్ క్లాసిఫైయింగ్ x0 అండ్ x1 టూ క్లాసెస్ కింద డివైడ్ చేసాం. బట్ y is the another class of output. So this is also to be output class 0, class 1 and class 2. సో ఇవన్నీ త్రీ క్లాసెస్ కింద డివైడ్ చేసి అవుట్పుట్ లో రిప్రజెంట్ చేయాలి. క్లాస్ 0, క్లాస్ 1 అండ్ క్లాస్ 2. దట్ ఈస్ ద ఇంటెన్షన్. సో ఇట్ విల్ రన్ ద ప్రోగ్రామ్ and it will make you to understand that this has been operating in the classes. It is showing red color. What is indicate PLT అంటే matplotlib ని మనము ఇవ్వలేదు. సో వీఆర్ నాట్ గివెన్ matplotlib అనే ఫంక్షన్ మనం ఇంపోర్ట్ చేయలేదు. సో అందుకని అది ఇబ్బంది పడుతుంది. సో వీఆర్ బి ఇంపోర్టింగ్ దట్ నౌ. ఓకే, సో we have imported that and we are trying to have this. సో మనకు అవసరం లేనివి ఇవే. sklearn in terms of these things we are not required for us. సో లాజిస్టిక్ రిగ్రెషన్ కూడా అవసరం లేదండి. ఓకే, we want mglearn, import mglearn. So when you run the program, see it is try to say your output in three classes.
త్రీ క్లాసెస్ రూపంలో చెప్పడానికి ట్రై చేస్తుంది. సో దేర్ ఆర్ త్రీ క్లాసెస్ అని చెప్పేసి చెప్తాను. సో దట్ ఈస్ ద థింగ్. సో యూ ఆర్ గెటింగ్ దట్, బట్ యూ హ్యావ్ నాట్ గాట్ విచ్ క్లాస్ ఇస్ విచ్ కలర్. సో ఏ క్లాస్ ఏ కలర్ అనేది రాలేదు, దానికి పిఎల్టీ డాట్ లెజెండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్. ఓకే, క్లాస్ 0 కామా క్లాస్ 1 కామా క్లాస్ 2. The output is same only, but the change over here is the class 0, class 1 and class 2. సో మనకు ఆ క్లాసెస్ చేంజెస్ రాలేదు కాబట్టి ఆ క్లాసెస్ ని లెజెండ్ ప్రింట్ చేయమని చెప్పాం. సో ఇట్ హాస్ ప్రింటెడ్ దట్. సో దట్ ఈస్ ద థింగ్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్. ఓకే, that you are going to get. So that we have seen. ఇప్పుడు అదే ప్రోగ్రాము సేమ్. ఓకేనా, సో వీఆర్ ఇంప్లిమెంటింగ్ ద సేమ్ ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తామంటే డివైడింగ్ ద క్లాసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బ్లూ గ్రీన్ మొత్తం అంతా చేయాలి అనుకుంటే ఎలా చేస్తారు, సపోర్ట్ వెక్టర్ క్లాసిఫైయర్ తో మీకు ఎలా వస్తుంది, దట్ వీఆర్ ట్రైయింగ్ టు షో దట్. Right, so when you run this program with the help of support vector classifier, you are going to get in this format. That is the matplotlib in terms of three binary classifiers. Three classes కింద డివైడ్ చేస్తుంది కదా. సో దట్ ఈస్ మీన్ షోయింగ్ యూ టు గెట్ ద రిజల్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బ్లాక్ డేటా సెట్. సో మన డేటా సెట్ ఏదైతే ఉందో లీనియర్ సపోర్ట్ వెక్టర్ క్లాసిఫైర్ యూజ్ చేసి త్రీ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, త్రీ క్లాసెస్ కింద ఎక్స్ట్రాక్ట్ చేస్తాం విత్ టూ ఫీచర్స్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. సో ఇట్ ఈస్ ఏబుల్ టు షో దట్. సో మెయిన్గా ఏంటంటే వీఆర్ ట్రైయింగ్ టు డివైడ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లాసెస్ by the prediction of the information how we want to show. సో లీనియర్ మోడల్స్ యూజ్ చేసి మనం క్లాసెస్ కింద డివైడ్ చేసాం కాబట్టి బైనరీ క్లాసెస్ కింద, ఆ బైనరీ క్లాసెస్ ని కొంచెం ఎక్స్టెండ్ చేయాలంటే వన్ వెసెస్ రెస్ట్ అప్రోచ్ అనే ఆప్షన్ యూజ్ చేసాం. సో దట్ ఈస్ ద థింగ్. సో మెయిన్లీ ఇట్ ఈస్ యూజ్ ఫర్ L1 రెగ్యులరైజేషన్ అండ్ L2 రెగ్యులరైజేషన్. మెయిన్గా ఇక్కడ ఆల్ఫా అండ్ సి వాల్యూస్ చేంజ్ చేసాం, అదే మెయిన్గా వీక్నెస్ డేటా సెట్. So that is the thing. Next we are going to discuss about the Nevis Bayes classifier. మెయిన్లీ ఈ క్లాసిఫైర్ యూజ్ చేయడానికి కారణం ఏంటంటే రెగ్యులరైజేషన్, జనరలైజేషన్ పర్ఫార్మెన్స్ చాలా లోగా ఉంటుంది. అంటే బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావడంలో వెరీ లోగా ఉంటుంది లాజిస్టిక్ రిగ్రెషన్ అండ్ సపోర్ట్ వెక్టర్ క్లాసిఫైర్. సో దట్ ఈస్ ఓవర్కమింగ్ బై యూజింగ్ దిస్ నవీ బేస్ క్లాసిఫైర్. సో నవీ బేస్ క్లాసిఫైర్ యూజ్ చేసి మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ఈ మోడల్ ద్వారా జనరలైజేషన్ పర్ఫార్మెన్స్ అంటే పర్ఫార్మెన్స్ జనరలైజేషన్ చేయగలుగుతాం. సో దట్ ఈస్ ద థింగ్, బెటర్ వే వెన్ వీ కంపేర్ విత్ ఓకే లీనియర్ క్లాసిఫైర్, లాజిస్టిక్ రిగ్రెషన్ అండ్ లీనియర్ క్లాసిఫైర్స్. సో ఇందులో త్రీ టైప్స్ ఆఫ్ నెవీ బ్లేస్ క్లాసిఫైర్స్ ఉన్నాయి, గాషియన్, బెర్నౌలీ అండ్ మల్టీ నామినల్ ఆఫ్ దీస్ థింగ్స్. సో త్రీ టైప్స్, గాషియన్, Bernoulli and multinomial. So that I am showing once again. Gaussian Naive Bayes, Bernoulli Naive Bayes, and multinomial Naive Bayes. These are the three types of classifiers. Types of classifiers of Naive Bayes. సో Gaussian Bayes క్లాసిఫైర్ అంటే ఏంటంటే కంటిన్యూస్ డేటాకి చేయడానికి Gaussian వాడతాం. అదే బైనరీ డేటాకి చేయాలి అనుకుంటే కనుక బెర్నౌలీ వాడతాం. అదే కనుక కౌంట్ అంటే వాల్యూస్ రూపంలో ఉంటే we will use for multi-nominal. ఓకే, సో కంటిన్యూస్ డేటాకి ఏమో మనం గాషియన్ వాడతాం,
బైనరీ డేటాకేమో బెర్నౌలీ వాడతాం. అలాగే కౌంట్ డేటాకేమో అంటే కౌంట్ చేయాలి అంటే 10 ఆఫ్ కౌంట్ 10 వాల్యూస్ వచ్చాయి లేదా, లేదా 15 వాల్యూస్ వచ్చాయి లేదా అలా కౌంట్ చేయాలి అనుకుంటే కనుక మల్టీ నామినల్ డేటా అంటే మనం ఏదైనా హ్యాండ్ రిటర్న్ చేసినా లేదా టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా వాటి కోసమైనా యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో దట్ ఈస్ ద థింగ్. ఒక స్మాల్ ప్రోగ్రామ్ జస్ట్ ఫర్ కౌంట్ బేసిస్ మీద బెర్నాలీస్ చూపిస్తాం, బెర్నాలీ యూజ్ చేసి చేయడం. సో దెన్ విల్ సీ ద రిమైనింగ్ థింగ్స్. ఓకే. సో we want to extract the features of count by using Bernoulli Navy Bayes classifier. సో మన దగ్గర ఉన్న ఒక అరేలో డేటా ఎంతైతే ఉందో ఆ డేటాని రన్ చేసి అది మనకు కౌంట్ రూపంలో చూపించాలి. సో ఫర్ దట్ అరేలో ఎన్పి డాట్ అరే నంపై అనే ఇంపోర్ట్ చేసుకొని ఎన్పి డాట్ అరే అని చెప్పేసి మనం ఒక వాల్యూస్ తీసుకున్నాం. ఆ వాల్యూస్లో ఎన్పి అరేని కౌంట్ చేయమని చెప్పాం. సో ఎంత ఉందో కౌంట్ అనేది లేబులింగ్ ఇస్తే రిజల్ట్ ఇవ్వాలి. సో దట్ ఈస్ ది. సో వాట్ ఇట్ ఈస్ డూయింగ్ ఇస్ దట్ ఒకసారి మీరు చూస్తే అది యాడ్ చేసుకుంటుంది. ఓకేనా. సో యూ కెన్ సీ దట్. యూ కెన్ సీ ఒకసారి చూసారు అంటే ఇట్ ఈస్ షోయింగ్ ద రిజల్ట్. సో ఎలాగా 0101 101 1011 ఇలా ఉన్న వాల్యూస్ అన్ని తీసుకొని అరేలో వాల్యూస్తో ఈజ్ వర్కింగ్ ఆన్ దట్ వన్, రైట్.